హలో గాంధీనగర్ ఎలా వస్తావా? కూర్చోండి సార్. ఎంత? 20 రూపాయలు ఇవ్వండి సార్. మీటర్ ఉంది కదా, అది వెయ్యి ఎందుకు పెట్టుకున్నావు? మీటర్ వేస్తే 19 రూపాయలు అవుతుంది సార్. నేను 1 రూపాయి ఎక్కువ అడిగాను. 1 రూపాయ? రూపాయి ఎక్కువ ఎవరిని అడుగుతున్నావు? నేను ఎవరినో తెలుసా? ఎవరిని? పోలీస్ కంప్లైంట్ ఇస్తా, పేపర్ లో వేస్తా, నీ అంతు చూస్తా. ఏయ్, ఏమయ్యా, దేశంలో కొంతమంది 1000 కోట్లు 2000 కోట్లు లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళని ఎదిరించి మాట్లాడే దమ్ము లేదు మీలో ఎవరికి. ఒక ఆటో డ్రైవర్ రూపాయి 2 రూపాయలు ఎక్కువ అడిగితే పత్రికల్లో రాసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? నన్నే కొడతావా? ఏయ్, నీ ఆటో గురించి పేపర్ లో రాస్తాను రా. యాదవా. అయితే ఇక్కడ ఆహా మరి థియేటర్లో అక్కడ మనుషులే లేరు. పిక్చర్ ని ఇచ్చేస్తారనుకుంటే జనం సూపర్ ఫ్లాప్ చేశారు కదయ్యా. ఏయ్, ఇలా రారా. ఏంటిది? ఏంట్రా అటు ఇటు తిరుగుతూ నీలో నువ్వే మాట్లాడుకుంటావా? ఏంటి విషయం? ఏం లేదు అలవాయా, నేనేదో తించేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావే. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? కనీసం 2000 మంది అయినా చావాలి. ఎక్కడ బాంబు వేస్తే అంతమంది చేస్తారు? అప్పుడే కదా మనం వేసే బాంబుకి అర్థం ఉంటుంది. ఎక్కడ వేయాలబ్బా? ఏరా, బాంబు పెట్టడానికి చోటు ఎదుగుతున్నావు నువ్వు? ఎవరయ్యా బాంబు వేసేది? ఇప్పుడు బాంబు ఎక్కడ పెట్టాలో లేదో ఆలోచించావా లేదా? నిజం చెప్పు. ఊరికి అనుకున్నానయ్యా. అనుకున్నావు కదా. లేదయ్యా లేదయ్యా. అబద్ధం చెబుతావుట్రా? అబద్ధం చెబుతావా? ఇతను నా చెయ్యి విరిచేశాడు సార్. ఎందుకయ్యా అతను చేయి విరిచావు? కష్టపడుతున్నాను, అప్పు ఇచ్చాను సార్. తిరిగి అడిగితే ఏమన్నాడో తెలుసా? ఏమన్నావయ్యా? నేనేం తప్పుగా చెప్పలేదు సార్, ఆయన చెప్పిందే చెప్పాను. ఏమన్నాడయ్యా? చూసారా, గతం కథ మర్చిపోండి అన్నాడండి, అందుకే చెయ్యి ఇరిచానండి. నేను ఇంకా క్యాప్ పెట్టలేదు. పెట్టిన తర్వాత లోపలికి వచ్చి మీ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. పొండి లోపలికి. పొండిరా. సార్ వీడు తీవ్రవాది సార్. తీవ్రవాద? అవును సార్. ఎక్కడో బాంబు పెట్టడానికి ప్లాన్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వచ్చాను సార్. ఏంటయ్యా? సార్, రోడ్డు మీద నుంచి నేనేదో ఆలోచించుకుంటున్నాను సార్, ఈ తిక్కలోనే తీవ్రవాదం లాక్కొచ్చేసాడు సార్. ఏయ్, ఏంటయ్యా ఇది? వాడేదో బాంబు పెట్టబోతున్నాడు అన్నదే నీకెలా తెలుసాయా? అది చెప్పలేను సార్. ఎందుకని చెప్పలేవు? అది పరమ రహస్యం సార్. ఎగతాళిగా ఉందా? చెప్పవయ్యా. నా మాట వినండి సార్, పట్టుబట్టకండి సార్. చెప్పలేదంటే మూతుపట్టు నాలుగు కొట్టేస్తాను. సార్ అదేంటంటే ఎవరేమనుకున్నా నేను చెప్పేస్తాను సార్. ఏంటి? ఎవరెవరు చెప్పేస్తాను సార్. కావాలంటే ఎవరన్నా ఏమన్నా అనుకోవాలంటే చెప్పేస్తాను. నేను అనుకుంటాను. చెప్పు చూద్దాం. వద్దు సార్, నేను చెప్పానంటే మీ ఉద్యోగానికి ముప్పు వస్తుంది. చెప్పలేదు, నీ ప్రాణానికే ముప్పు వస్తుంది. చెప్పవయ్యా. ఏమనుకుంటున్నాను? దీన్ని ఎలాగైనా సెట్ చేయాలని 6 నెలలుగా దీనికి నైట్ డ్యూటీ వేస్తున్నాను, కానీ సెట్ అవ్వట్లేదే. దీన్ని ఎలా సెట్ చేయాలి? ఓరి వెధవా, ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడే. ఎలా చెప్పాలి? చెప్తే చంపేస్తాడు, చెప్పకపోయినా వదిలిపెట్టడు. నేనేమనుకున్నాను చెప్పు. చెప్తాను సార్. ఈ అమ్మాయిని 6 నెలలుగా నైట్ డ్యూటీ వేసి సెటప్ చేసుకోవాలని చూశారు, కానీ మీ వల్ల కాలేదు. ఓహో, కరెక్ట్ గా చెప్పి నన్ను ఇరికించేశాడే. ఎరా ఎందుకైనా నైట్ డ్యూటీ చేస్తోంది రాస్కల్. ఉండు, చూసారా ఎస్పీ గారితో సార్? చెప్పి నీ ఉద్యోగం స్టేషన్లోనే ఊడేస్తాను. తంటాలు పెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు సార్, వదిలితే నాలాంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. లోపలేండి సార్. ఏరా, లేడీ కానిస్టేబుల్ చేత నన్ను కొట్టిస్తావా? కానిస్టేబుల్ లోపల ఏమయ్యా స్వామీజీ, ఓ 20 రూపాయలు అడిగినందుకు అన్యాయంగా నన్ను ఎరికించి ఇలా దెబ్బలు తినేలా చేసావు కదయ్యా. ఇది నీకు న్యాయమేనా? ఇప్పుడే నాకు అర్థమైంది దేవుడు మనిషికి ఈ వరం ఎందుకు ఇవ్వలేదు. ఇస్తే ఒకడు కూడా మనశ్శాంతిగా బతకలేడయ్యా. ఏ స్వామీజీ, ఏ స్వామి, నువ్వు లోపలికి వచ్చావయ్యా? నేను ఎక్కడికైనా వస్తాను, ఏ విధంగానైనా వస్తాను. అయ్యా నీకు దండం పెడతానయ్యా, నాకు ఈ వరము వద్దు, వల్లకాడు వద్దు, నన్ను కాపాడు. నీ వరం నువ్వే తీసేసుకో. సరే, కాపాడుతున్నావు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.